ఎగ్జాంపుల్ ఫర్ బుక్ మార్క్. ఓకే, ఇక్కడ మనం జస్ట్ ఇస్ ఫ్రూట్స్ అన్నాం. ఓకే, యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, ఓకే, గ్రేప్స్ ఈ విధంగా ఇచ్చేసాం. నెక్స్ట్ వేరే ఏరియా లోపల కలర్స్ పింక్, వైట్, ఎల్లో, ఓకే, ఈ విధంగా ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ కంప్యూటర్స్, CPU, MU, ALU, కీబోర్డ్, మౌస్ ఈ విధంగా మ్యాట్ ఉంది. బుక్ మార్క్ అనేది మన డాక్యుమెంట్ లోపల ఒక కరెంటు లొకేషన్కు ఒక మార్క్స్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ ఓకే థర్డ్ పేజీ లోపల కరెంట్ లొకేషన్ ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏరియాకు ఒక మార్క్ని సెట్ చేయొచ్చు. ఓకే, సెట్ చేయడానికి ఇన్సర్ట్కి వెళ్ళాలి, బుక్ మార్క్ అన్నాం. బుక్ మార్క్ క్రియేట్ ఏ బుక్ మార్క్ టు అసైన్ ఏ నేమ్ టు ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఓకే, ఇక డాక్యుమెంట్కి ఒక నేమ్ సెట్ చేయడానికి బుక్ మార్క్ యూజ్ చేస్తుంటాం. బుక్ మార్క్ వెళ్ళాం, బుక్ మార్క్ నేమ్ ఇక్కడ ఏముంది కంప్యూటర్స్, ఐడెంటిఫై చేయడానికి కంప్యూటర్స్ అన్నాం. నెక్స్ట్ వాజ్ యాడ్ అన్నాం. ఓకే, అంటే ఈ ఏరియా పేరు కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ వాజ్ ఈ ఏరియా పేరు కలర్స్ అని సెట్ చేయాలనుకున్నాం, బుక్ మార్క్. ఓకే, నెక్స్ట్ వాజ్ ఏరియా పేరు కలర్స్. నెక్స్ట్ వాజ్ యాడ్, ఈ ఏరియా పేరు ఏంటి ఇక్కడ కలర్స్. నెక్స్ట్ వాజ్ ఈ ఏరియా కర్సర్, ఈ ఏరియా పేరు ఫ్రూట్స్ ఉండాలి, బుక్ మార్క్. నెక్స్ట్ వాజ్ ఏరియా నేమ్ ఫ్రూట్స్. నెక్స్ట్ వాజ్ యాడ్ అన్నాం, అంటే కర్సర్ ఇక్కడ ఉంటే ఈ ఏరియా పేరు ఫ్రూట్స్, జస్ట్ వాజ్ ఈ ఏరియా పేరు కర్సర్ ఇక్కడ ఉంది, ఈ ఏరియా పేరు కలర్స్, ఈ ఏరియా పేరు ఏంటి ఇక్కడ కంప్యూటర్స్. ఓకేనా, ఇప్పుడు జస్ట్ కర్సర్ ఇక్కడ ఉంది, వేరే లొకేషన్లో ఉంది. ఇప్పుడు వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ మూవ్ కావాలి. ఓకే, ఇన్సర్ట్, బుక్ మార్క్ వెళ్ళాలి, కలర్స్ గో టు కలర్స్ లొకేషన్కి వెళ్ళిపోతుంది, కంప్యూటర్స్ గో టు ఫ్రూట్స్ గో టు ఈ విధంగా వెళ్ళచ్చు. అలా కొన్ని ప్రజెంట్ ఇక్కడ ఫ్రూట్స్లో ఉన్నాం. ఓకే, హోమ్ లోపల గో టు అనే ఆప్షన్ ఉంటుంది, గో టు లోపల మనకు ఏం రావాలి, ఇక్కడ మనకు బుక్ మార్క్ ఇక్కడ రావాలి, ఇక్కడ మనకు కంప్యూటర్స్లో రావాలి, గో టు. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రూట్స్కి వెళ్ళాలి, గో టు. నెక్స్ట్ వన్ ఇస్ కలర్స్కి వెళ్ళాలి, గో టు. ఓకే, ఇలా వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్కి వెళ్ళడానికి మనకు బుక్ మార్క్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది.